టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ప్రస్తుతం జరిగే పరిస్థితులను మీరు చూస్తే ఈ విషయం చెప్పక తప్పదనిపిస్తుంది. రేపు వచ్చేది జనసేన టీడీపీ అంట. రాజకీయ విశ్లేషకులు కానీ సీనియర్ పాత్రికేయులు కానీ చెబుతున్నారు. దరిదాపుగా ఒక విషయం చెప్పాలంటే ఎంపీ సీట్లు మొత్తం 22 సీట్లు టీడీపీయే కొడుతుంది అంటున్నారు. ఇది ఎంతవరకు నిజమో తెలియదు. ఎందుకంటే జగన్ అంటే ప్రేమ లేక కాదు, జగన్ అంటే అభిమానం లేక కాదు, ఇంకోటి కాదు, XYZ కాదు. జగన్ చేసేది పథకాలు ఒకటే బాగున్నాయి అని చెప్పి ప్రజలు నమ్ముతున్నారు. కొంతమంది 60% దరిదాపు 40% దాకా ప్రజలు పథకాలు బాగున్నాయి అంటున్నారు. 40% వృద్ధులు పథకాలు బాగున్నాయి, మాకు ఇన్ టైంలో పెన్షన్ వస్తుంది అంటున్నారు. కానీ ఈ పథకాల్లోనే కొంతమందికి పెన్షన్ రావట్లేదు. పెన్షన్ ఎత్తివేయడం, ఈ వాలంటీర్లు ఎత్తేయడం చేస్తున్నారు. ప్లస్ పెన్షన్ అసలు నీకు పెన్షన్ పోయింది అనడం చేస్తున్నారు. ఇలా రకరకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. సరే, ఇదంతా వదిలేద్దాం. బైకుల మీద తిరిగే వాళ్ళు కానీ, బస్సుల్లో తిరిగే వాళ్ళు కానీ, కార్లో తిరిగే వాళ్ళు కానీ ఒక్క రోడ్డు బాగుందా? ఒక్క రోడ్డు. నిన్న కాక మొన్న గురువారం నాడు, శుక్రవారం నాడు మన ముఖ్యమంత్రి కడప ప్రయాణం చేస్తుంటే యుద్ధ ప్రాతిపద్యంలో 2 రోజుల్లో రోడ్లన్నీ వేసేశారు. ముఖ్యమంత్రి ముఖ్యమే, కానీ ఓట్లు వేసే ప్రజలు ఎందుకు ముఖ్యం కాదు? సరే, లేకపోతే విశాఖపట్నంలో మొత్తం సీట్లు వచ్చి 33 సీట్లు. విశాఖపట్నం కానీ, విశాఖపట్నం జిల్లాలో కానీ దరిదాపుగా 12 నుండి 14 సీట్ల వరకు టీడీపీ కొట్టుకుంటుందంట. లేకపోతే కృష్ణ 38 నుండి 52 సీట్లు, ఎక్కడ రాయలసీమ 52 సీట్లు. 52 సీట్లలో 38 నుండి 40 సీట్ల వరకు టీడీపీ కొడుతుంది అంటున్నారు. టీడీపీ జనసేన కూటమి కొడుతుంది అంటున్నారు. కృష్ణా, గుంటూరు, నెల్లూరు, కృష్ణాలో 14 నుండి 14 వరకు కొడుతుంది అంటున్నారు కృష్ణ. గుంటూరు 16 సీట్లు కొట్టుకుంటుంది అంటున్నారు. లేకపోతే ఈస్ట్ గోదావరి 19 సీట్లు, వెస్ట్ గోదావరి 15 సీట్లు. అట్లా చెప్పి సుమారుగా ఓవరాల్గా 85, 92 వరకు సీట్లు రావచ్చు అంటున్నారు. మ్యాజిక్ ఫిగర్ వచ్చి మనకి 80 దగ్గర ఉంటుంది. ఎందుకంటే 175 సీట్లు మొత్తం మనకి. 175లో సగం పైన రావాలి. ఆ విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు కీలకం ఏంటంటే కొంతమంది విశ్లేషకులు ఏమంటున్నారు, జనసేన టీడీపీ 2 కలిస్తే ప్రభుత్వం వస్తుంది, కానీ మధ్యలో బీజేపీని చేర్చుకుంటే మాత్రం వైసీపీ ప్రభుత్వం వస్తుంది అంటున్నారు. ఇది ఎంతవరకు నిజమో తెలియదు. మరి బీజేపీ అమిత్ షా కూడా ఇంతవరకు ఏమి రెస్పాండ్ అవ్వలా వీళ్ళతో కలుస్తానికి. గతంలో జనసేన బీజేపీ కలిశారు, కానీ ఈ రోజున టీడీపీ జనసేన బీజేపీ 3 కలుస్తాయని లేదు. ఇకపోతే మిత్రపక్షాలు కమ్యూనిస్టు వగైరా వగైరా ఉన్నాయి కదా, ఇవన్నీ ఎక్సెప్ట్ వైసీపీ, మిగతా అన్ని మిత్రపక్షాలే.
వాళ్ళందరూ కూడా కలిస్తే మహాకూటమి కింద వీళ్ళకి తప్పకుండా గవర్నమెంట్ ఫామ్ చేస్తారు, 105 సీట్లతో గవర్నమెంట్ ఫామ్ చేస్తారు అంటున్నారు. మరి ఈ అనాలిసిస్ ఎంతవరకు కరెక్టో చూద్దాం. కానీ ఇక్కడ మేజర్ థింగ్, ఒక కమ్యూనిటీ మాత్రం పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలంటున్నారు. ఆల్రెడీ చెప్పేశాం, పవన్ కళ్యాణ్ సీఎం, లాస్ట్ 1.5 year పవన్ కళ్యాణ్ సీఎం, అది కూడా చెప్పేశాం. కాదంటారా? నువ్వు లాస్ట్లో వచ్చావు, వడ్డించేవాడు మనోడైతే కడబంతిలో కూర్చున్నా మొత్తం ఫుల్గా తినొచ్చు అంట, కడుపుని తినొచ్చు అన్నారు. ఆ లెక్క ప్రకారంగా చూసుకున్నా, ఎలా లెక్క ప్రకారం చూసుకున్నా ఫస్ట్ టైం చూద్దాం, పవన్ కళ్యాణ్ సీఎం చేద్దాం అంటున్నారు కదా, చేద్దాం, చూద్దాం. ఈ పథకాలు, వీళ్ళ పథకాలు వాళ్ళు కాపీ కొట్టడం, వాళ్ళ పథకాలు వీళ్ళు కాపీ కొట్టడం. అమ్మఒడి అంటేనేమో వాళ్ళు పెడితేనేమో వీళ్ళేమో అమ్మ దీవెన అంటూ వీళ్ళు 15,000 ఇస్తామంటాం, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి. జగన్ ఏమో అమ్మఒడి అంటూ ఒక పిల్లడికే ఇస్తానంటాం. ఇలాంటివన్నీ కొన్ని విభేదాలు తీసుకొచ్చి ఆల్రెడీ మనం అనుకుంటున్నాం, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వస్తే మహిళలకు ఫ్రీ బస్ ఇస్తామంటున్నారు, బస్సుల్లో ఫ్రీగా ప్రయాణం చేయిస్తామంటున్నారు. కానీ బస్సుల్లో ఫ్రీగా చేయించడం మానుకోండి, దానివల్ల తెలంగాణ పడుతున్న బాధలు మీకు తెలియజేస్తున్నాయి. ఇప్పుడు మీరు కూడా అదే పద్ధతి చెప్తే కష్టం అవుద్ది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా రేపు సంక్రాంతి తర్వాత మహిళలకు ఫ్రీ బస్సులు ఇస్తామంటున్నాడు. మీరు ఎప్పుడో మీరు గెలిచినాక ఇస్తామంటున్నారు, నేను ముందే ఇచ్చేస్తున్నా అంటూ జగన్మోహన్ రెడ్డి సింపతి కొట్టాలి, మహిళలు సింపతి కొట్టాలి, ఓట్ బ్యాంక్ని కొల్లగొట్టాలని జగన్మోహన్ రెడ్డి గారు, మన ప్రస్తుత సీఎం గారు ఆ పథకం కూడా అమలు జరుపుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూద్దాం, వెయిట్ అండ్ సీ టిల్ ద పోలింగ్ డేట్ వరకు. ఆల్ ది బెస్ట్. దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేయండి, స్కిప్ చేయకుండా చూడండి, ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.